మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ముగిశాయి. ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ పెరిగిన పోలింగ్ శాతమే పార్టీల్లో టెన్షన్ పెడుతోంది. ఎక్కడైనా కానీ పోలింగ్ శాతం పెరిగిందంటే మాత్రం అది అధికార పార్టీకి, అంటే అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అంశం. అక్కడ అది అధికార మార్పుకు సూచనలా భావిస్తారు. మరి ఈ పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్లస్ కానుందన్నది కూడా టెన్షన్ పెడుతోంది. మరొక వైపు పల్స్ టుడే సర్వే సంచలనం రేపుతోంది. అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏకు ఓటర్లు పట్టం కట్టినట్టుగా ఈ సర్వే చెబుతోంది. కేరళలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోంది. ఇటు అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏకి అంటూ కూడా ఇప్పుడు పల్స్ టుడే సర్వే చెబుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. సత్య, పెరిగిన పోలింగ్ శాతం ఇటు అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏకే ప్లస్ కానుందా ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ అనేది కూడా పెరిగింది. అంత ఉత్సాహంతో కూడా ఓటర్లు, 3 రాష్ట్రాలకు చెందినటువంటి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. అత్యధికంగా ఈసారి ఓటింగ్ కూడా పర్సెంటేజు నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా అంటే పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. భారీ సంఖ్యలో కూడా మరి క్యూ లైన్లు ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే అస్సాంలో అత్యధికంగా 84.42 ఓటింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో మొత్తం 30 నియోజకవర్గాలకు ఏదైతే 89.10 ఓటింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. రికార్డు ఇప్పటికే సృష్టించిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేరళలో కూడా దాదాపు 78.50% ఓటింగ్ అనేది నమోదైంది. 140 నియోజకవర్గాలకు గాను పెద్ద ఎత్తున ఓటింగ్ అనేది కూడా నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. రికార్డు స్థాయిలో, అంటే గతంలో కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 3 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ పల్స్ సర్వేకి సంబంధించి ఈ ఓటింగ్ శాతం పెరగడంతో కూడా మరి పల్స్ టుడే పెద్ద ఎత్తున సర్వే చేసింది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా సర్వే చేసింది. దాంట్లో భాగంగా కొంత ఏదైతే పుదుచ్చేరికి సంబంధించినటువంటి 30 అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏకు పట్టం కట్టారు. ఎన్డీఏ 18 సీట్లు గెలుస్తుంది అంటూ కూడా మరి పల్స్ టుడే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎస్పీఏ కూడా అక్కడ పెద్ద ఎత్తున మరి విజయం సాధించబోతుంది. సెకండ్ ప్లేస్లో ఎస్పీఏ ఉండబోతుంది అంటూ కూడా మరి ఈ పల్స్ టుడే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ఈ ఏదైతే ఓటింగ్ శాతం ఏదైతే పెరిగిందో అది మరి ఎన్డీఏకు ప్లస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఎన్డీఏ ఊహించిన దానికంటే ఎక్కువగా మరి ఇక్కడ సీట్లు రాబట్టబోతుందంటూ కూడా మరి పల్స్ టుడే చెప్తున్న సర్వే అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాని తర్వాత అస్సాంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అస్సాంకి కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి అలయన్స్ ఏదైతే ఉందో అలయన్స్లో దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున 88 నుంచి 90 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి, అంతకు ఎక్కువే వస్తాయి అంటూ కూడా పల్స్ టుడే సర్వే సంచలనంగా బయటపెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు ఇండియా కూటమి, కాంగ్రెస్ అలాగే అలయన్స్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున మరి 35 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. 29 నుంచి 35 వరకు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఓటింగ్ పెరిగితే కనుక ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా పల్స్ టుడే చెప్తుంది. అదర్స్ మరి పెద్ద ఎత్తున 4 నుంచి 7 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరి అస్సాంలో పెద్ద ఎత్తున అక్కడ కొన్ని లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోకల్ పార్టీస్ కూడా మరి కూటమిలో లేని వాళ్ళు, అటు ఇండియా కూటమిలో లేని వాళ్ళు, ఇక్కడ ఇండియా కూటమిలో లేని వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఈ 10 సీట్ల వరకు కూడా 4 నుంచి 7 సీట్లు, ఇంకా ఓటింగ్ శాతం పెరిగితే కనుక 10 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేజర్ ఫ్యాక్ట్ అంటే స్ట్రాంగ్ రీజన్ అస్సాంలో పెద్ద ఎత్తున మరి ఈ కీ ఫ్యాక్టర్ వచ్చేసి దీనికి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేసరికి ప్రజలందరూ కూడా దాదాపు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఇక్కడ అందరికీ బీజేపీకి అయితే మరి ఇక్కడ పట్టం కడతా ఉన్నారు, బీజేపీ అలయన్స్కు పట్టం కడతా ఉన్నారు అంటూ కూడా ఈ సర్వే అయితే వెలబెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాని తర్వాత కేరళలో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. కేరళలో 140 స్థానాలకు గాను మరి యూడీఎఫ్ 77 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ గెలవబోతుంది, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు గెలవబోతున్నారు అంటూ కూడా మరి ఈ సర్వే బయటపెట్టింది. ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ మరి 61 సీటు కైవసం చేసుకుంటుంది అంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఎన్డీఏ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ మాత్రం కేవలం 2 సీట్లకు
పరిమితమైన పరిస్థితిగా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ యూడిఎఫ్ అలాగే ఎల్డిఎఫ్ రెండు కూడా ఇటు ఈ రెండు పోటీ పడుతూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి మరి ఎల్డిఎఫ్కు కొంత 61 సీటే ఇక్కడ ఈ సర్వేలో వచ్చింది కాబట్టి అంటే చాలా టైట్గా ఉంటుంది. అంటే ఎవరు వస్తారు అనేది కూడా కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పోలింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ సమస్యగా మారింది. పోలింగ్ ఎంత పెరిగితే మరి అధికారం విపక్షం అవ్వచ్చు, విపక్షం అధికారంలోకి రావచ్చు. ఈ మొత్తం కూడా పోలింగ్తో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే గతంలో కంటే గత ఏదైతే 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్లో దాదాపు ఒక 10% ఎక్కువ పెరిగింది అనేది కూడా తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే ఓటింగ్ నమోదైంది 3 రాష్ట్రాల్లో. సో దాంతోపాటు ఇంకా మరి పోలింగ్లో ఎవరైతే సాయంత్రం 6 గంటల వరకు అక్కడ పోలింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. దాని తర్వాత పోలింగ్ అయిపోయేసరికి దాదాపు మరి 8 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం పోలింగ్ కూడా దాదాపు 90% వరకు అంటే 90% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా సర్వే అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే అయితే ఇటు ఏదైతే పల్స్ టుడే సర్వే ఖచ్చితంగా 2 స్థానాల్లో ఇటు పుదుచ్చేరిలో కావచ్చు అలాగే అస్సాంలో కావచ్చు మరి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. కేవలం ఇది ఏదైతే కేరళలో మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ కూడా ఈ సర్వే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతోంది. మనం కేరళ పరిస్థితి కనుక చూసుకుంటే ఓటింగ్ జరగటానికి ముందల ఏదైతే ఈ యుద్ధం ఎఫెక్ట్ ఉందో ఇరాన్ ఎఫెక్ట్ దానివల్ల కూడా కొంతమంది కేరళకు రాలేరు. దానివల్ల ఓటింగ్ మీద ప్రభావం పడుతుంది అనుకున్నాం. కానీ ఆ ప్రభావం ఏమీ కనిపించట్లేదు అనుకోవాలా? డెఫినెట్గా అంటే ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా మరి గతంలో వేయని వాళ్ళు కూడా ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. చాలా చక్కగా ఓటింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది 3 రాష్ట్రాలలో కూడా. సేమ్ 3 రాష్ట్రాలలో కేరళ అయినా సరే, అస్సాం అయినా సరే, పుదుచ్చేరి అయినా సరే, ఈ 3 రాష్ట్రాల్లో కూడా చాలా అంటే ఇటు సౌత్ కంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువ మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ అనేది అయితే ఖచ్చితంగా పెరిగింది. దీనికి సంబంధించి కూడా మరి ఓటర్లు అందరూ కూడా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేను ఎన్నుకోవడంలో చాలా ఉత్సాహంతో ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సర్వేలు మాత్రం ఇక్కడ ఎవరైనా కొంచెం సీట్లు అటు ఇటు జరిగితే కనుక ఖచ్చితంగా ఈ ఓటింగ్ శాతం ఏదైతే పెరిగిందో ఆ ఓటింగ్ శాతం పెరగడం ద్వారానే మరి ఓట్లు కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. సీట్లు కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. సీట్లు అంటే యూడిఎఫ్ కావచ్చు, ఇక్కడ కేరళలో యూడిఎఫ్ కావచ్చు, ఎల్డిఎఫ్ కావచ్చు. ఈ ఓటింగ్ శాతం పెరగడంతో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి సర్వే నిజం అవుతాయా, ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా అనేది మరి మే 4న చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ పోల్స్ ఏం చేశారు, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు, అసలు ఎగ్జాక్ట్ పోల్స్ ప్రజలు చెప్తారు. కాబట్టి ఆ రోజు ఫలితాలు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఎస్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక అస్సాం, కేరళ, పుదుచ్చేరి 3 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోలింగ్ అయితే భారీగానే నమోదవుతుందని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే 10% మేర కూడా పోలింగ్ పెరిగింది. ఇక ఈ పెరిగినటువంటి పోలింగే పార్టీలోనైతే టెన్షన్ పెడుతోంది. ఇటు అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏకి ఓటర్లు పట్టం కడుతున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో పల్స్ సర్వే చెప్తుంది. కేరళలోనేమో కాంగ్రెస్కి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోందంటూ కూడా చెప్తుంది పల్స్ సర్వే. అంటే ముందల సర్వేలు చూసినా కానీ ఇదే విధంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఎగ్జాక్ట్ పోల్స్లో ప్రజలు అదే చెప్పారా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం బీహార్లో కానీ వీటిలో తీసుకున్నప్పుడు కూడా ఎవరు కూడా అంటే ఎవరికి ప్రజలు పట్టం కట్టారనేది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ సరిగ్గానే గెస్ చేశారా ఏంటి అనేది కూడా. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏనే అధికారంలోకి రాబోతుందా, కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ను ఫామ్ చేయబోతుందా అనేది మే 4న తేలనున్నటువంటి